52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి గారు మనతో ఉన్నారు. రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తున్నారు ఏంటనేది ప్రతిదీ కూడా తెలియపరుస్తున్నారు. ఇవాళ ఆరోగ్య రీత్యాగా ప్రజలకి మలేరియా వాటి గురించి కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి చంటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రజలకు ఏ రకమైన కార్యక్రమాల మీద మీరు అవగాహన తెలియపరుస్తున్నారు ఏంటి? అందరికీ ముందుగా శుభోదయం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా కలెక్టర్ గారి సూచనల మేరకు మరి 52వ డివిజన్లో డెంగీ వ్యతిరేక మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంటే నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు గారు, ప్రసాద్ గారు అందరూ కూడా ప్రతిరోజు శుభోదయం ప్రజా దర్బారాన్ని పెట్టి మరి ఇప్పుడు 15 రోజులు బట్టి మేము డివిజన్లో జరుగుతుందండి. విశేష స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక అవగాహన, ఇంటి కొండ ప్రాంత ప్రజలు అంటే ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నాకే పెద్దగా చదువు లేదు, ఇంకా ప్రజలకి చాలా మందికి చదువు లేదు. వాళ్ళకి అవగాహన కల్పించాలా, ఒక్కసారి కాదు 5 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. మరి అందుకే ఏంటంటే శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్త ఇవ్వండి అమ్మా, డబ్బాలు వేసేవ్వండి, లేకపోతే కవర్లు ఇవ్వండి, మేము తీసుకెళ్తారు వాళ్ళు. అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీ ఇళ్ళ ఎలా శుభ్రంగా ఉండాలని కోరుకుంటారో మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అంత శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మరి ఆ శుభ్రతలన్నీ పాటించాలా. లేదు డాక్టర్ చేతిలో ఉండాలి అంటే మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క తప్పు చేస్తే అందరికి శిక్ష పడే ప్రమాదం ఉంది కనుక దోమలను ఎవరు తయారు చేయొద్దు. ఒక దోమ వల్ల ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులు ఉన్నాయి. మరి డెంగీ కానివ్వండి, మలేరియా, చికెన్ గునియా, ఈ 3 రకాలు కూడా ఈ దోమ వల్ల వస్తాయి. టైఫాయిడ్ అనేది మంచినీళ్ళ వల్ల వస్తాయి. మరి ఎందుకంటే మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మరి మనందరం కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా వింటూ మరి అట్లాగే చేస్తామయ్యా, మీరు ఎంత దాకా ఇంటికి వచ్చి ఇళ్ళంటికి వచ్చి చెప్తా ఉన్నారు, మేము ఎందుకు చేయమని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మరి అలా అవగాహన పెంచే విధంగా కూడా ఇంకా 10 రోజులు 15 రోజులు కొనసాగుతూ ఉంది ఈ శుభోదయం ప్రజా దర్బార్ కొనసాగుతూ ఉందని. ఎందుకంటే మా యువ నాయకుడు లోకేష్ బాబు పెట్టాడని నేను అక్కడ ప్రజా దర్బార్ను చూసి నేను పెట్టడం జరిగింది. మరి ఇంకా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలం అన్నాలో కూడా ఒక అవగాహన. రెండోది ఏంటంటే మోడల్ డివిజన్ని తయారు చేయాలి అంటే మరి ప్రజల సహకారం లేకపోతే మన వల్ల ఏమీ కాదు. మరి ప్రజల సహకారంతో మోడల్ డివిజన్ విజయవాడ నగరాన్ని స్వచ్ఛ భారత్లో రేపు నెంబర్ 1 స్థానంలో తీసుకురావాలనే తాపత్రం మరి ఎట్లాగేంటంటే మా ఆరోగ్య మంత్రి గారిది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది, మరి మా కలెక్టర్ గారిది, మా కమిషనర్ గారిది, మరి వారి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో చూసా తప్పకుండా మేము పాటిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా విజయవాడ నగరాన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత మరి మేము తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రతిరోజు చేయమన్నారు. ఆ ప్రకారంగానే మేము చేస్తున్నాం. ఎంపీ గారు మన శివనాథ్ చిన్ని గారిని మరి ఆయన ఆదేశాల మేరకు కూడా ఈ కొనసాగుతూ ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఒక అవగాహన తీసుకొచ్చి మరి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడవచ్చాం కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ కొనసాగుతూ ఉంటే ఎందుకంటే ఒక అవగాహన వచ్చేస్తే వాళ్ళకి అరే ఈ కాలంలో చెత్త వేయకూడదు. వాళ్ళు ఇన్నిసార్లు ఇంటికి వచ్చి చెప్తుంటే మనం వేస్తే మనం అర్థం లేదు. మరి అర్థం పరమార్థం అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది ఏంటో అది మంచిగా చెడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. మరి ఈ 52వ డివిజన్ ప్రజలకి మరి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. విజయవాడ నగర ప్రజలకి అట్లాగే రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా 52వ డివిజన్ ప్రజలకి మరి మేము చెప్పేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మరి ఘన విజయం సాధించినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు ఉమ్మడి చంటి గారు 52వ డివిజన్ ఆధ్వర్యంలో ఎన్ని ఇచ్చారనేది కనుక్కుందాం. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పింఛన్లు కొంతమందికి రాలేదన్నారు. మీ డివిజన్లో ఎంతవరకు ప్రజలకు అందించారు? ఒకే రోజు కూడా 95% అవటం జరిగింది. ఆ ఒక్కరోజే చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఎన్డీఏ కూటమి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ రోజే కంప్లీట్ చేయడం జరిగింది సచివాలయ సిబ్బందితో. మరి ఇంతకుముందు వీళ్ళు అన్నారు మరి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని మరి ఎన్నో విమర్శలు చేశారు. మరి ఇంటింటికి వెళ్ళే వాళ్ళని ఇలాగా చేతగాని వాళ్ళ కింద ప్రజల్ని
ఇబ్బంది పెట్టారని చెప్పారు. కానీ అది కాదు, సచివాలయ సిబ్బందితో ఇప్పించడం జరిగింది. ఆ రోజే అయిపోయినాయి. అది 100% వాస్తవం. ఇంకా కత్తిమావులకి 4-5 ఇవ్వలేదంటే అవి ఊరైనా ఇల్లు ఉండాలా, లేకపోతే ఊళ్ళో లేకుండానే ఉండాలి తప్ప సిబ్బంది మాత్రం మరి అద్భుతంగా ఆ రోజు మాత్రం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా ఇవాళ మా డివిజన్లో 1517 పెన్షన్లు ఉన్నాయి. వృద్ధాప్యం కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ. మరి ఈ పెన్షన్లన్నింటినీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ముందు 3,000 పెంచి మరి ఆ ఎలక్షన్ టైం నాటికి 1,000 కలిపి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది అద్భుతం. ఎన్డీఏ కూటమి విజయం. ప్రజలు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకుండా 7,000 రూపాయలు ఒకే రోజు మరి ఆ సాయంత్రం లోపు మరి 65 లక్షల పెన్షన్లు ఇవ్వడం అంటే ఇది మాటలు కాదు. ఇది అందరికీ మరి అర్థం కాని విషయం. మరి వైసీపీ వాళ్ళు ఏదేదో విమర్శిస్తా ఉన్నారు, అందరికి ఇవ్వడం జరిగింది. 98% అది కొంతమంది చనిపోయిన వాళ్ళు కానివ్వండి, కొంతమంది లేని వాళ్ళు కానివ్వండి తప్ప రెండోది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ప్రజల కళ్ళల్లో ఏదైతే ప్రజలు మరి బాధలో ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ బాధనే మరి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రజలు అనుకున్నారు. ప్రజలు అనుకున్న దానికి నమ్మి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి నమ్మి ఓట్లేశారు. ఆ ఓట్లేసినప్పుడు మరి ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఎక్కడ చూసినా 50,000, 60,000, 70,000 మెజార్టీ. ఇంకా మా ఉపగుండంగా కూడా ఇంత మెజార్టీలు చూస్తామని అయితే నాకు నమ్మకలేదు. అంత మెజార్టీ అంటే అంత నమ్మారు. అంటే 52 రోజులు వాళ్ళు లోపల వేయటమే చంద్రబాబు గారిని వాళ్ళకి పట్టిన ఇది అనే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు గారు గెలిచాక ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాటల కోసం మెగా డిఎస్పీ కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానీ, అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 ఓపెనింగ్ అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అదే విధంగా మరి 1-2 మరి ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మరి 7,000 పెన్షన్ ఇవ్వటం, ప్రతి నెల 4,000, వికలాంగులకి 3,000, 6,000 చేయడం, మరి బెడ్ మీద ఉన్న పేషెంట్లకి మరి 15,000 రూపాయలు ఇవ్వడం. ఆ మా డివిజన్లో కూడా ఒక పేషెంట్ ఉంటే ఇచ్చొచ్చాను నేను. మరి అట్లాగేంటంటే అద్భుతమైన పరిపాలన రాబోయే రోజుల్లో కళలు మీరు కనండి, మీ కళలు నెరవేర్చే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు, ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు. శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నా రాజు గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఏ రకమైన ప్రజలకు అవగాహన తెలియపరుస్తున్నారు, అలాగే శానిటరీ పరంగా కూడా ప్రజలు ఏ రకమైన అప్రమత్తంగా పెడుతున్నారు అనేది ఆయన అడిగి చూస్తున్నాం. ఈ 52వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ని ప్రతిరోజు కూడా మేము 5:30కు రాగానే అటెండెన్స్ చేసుకొని వర్కర్లకి వర్క్ కేటాయించేసిన తర్వాత మా కార్పొరేటర్ గారు కూడా మాతో పాటు 5:30కే లెగిసి ఆయన పర్యటన చేస్తూ ఉంటారు. తర్వాత నాకు ఫోన్ చేస్తే కానీ పలానా దగ్గర ఉన్నానయ్యా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మేము ప్రతి గడప గడప వాళ్ళకి వాటర్ వస్తుందా లేదా, చెత్తోళ్ళు వస్తున్నారా లేదా, కాలువ తీస్తున్నారా లేదా, అదే మా ఇది వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ కూడా అయ్యా చెత్త తీసుకెళ్తున్నారు, కొద్దిగా వాటర్ కొద్దిగా తేడా వస్తుంది, అది బాగా చేయించండి సరిపోద్ది, ఎందుకంటే వర్షాకాలం దోమలు ఎక్కువైపోతుందంటే మేము అలాగే మా అధికారులు కూడా ప్రతిరోజు మాకు ఈ 2 నెలలు అవేర్నెస్ ప్రోగ్రాలు మాకు చేయమని చెప్పి మా మా అధికారులు మాకు సూచించారు. దాని ప్రకారం మనం ప్రతి గడపకి కరపత్రాలు పంపిణీ చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాలు చేసుకుంటూ అలాగే స్కూళ్ళల్లో కూడా పిల్లలకి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు, ఎందుకంటే చెత్త చెదర కాలువలు వేయకుండా, ఖాళీ స్థలాల్లో వేయకుండా వాళ్ళకి మానిటరింగ్ చేసుకుంటూ, అలాగే ఈరోజు మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 52వ డివిజన్లో ర్యాలీ తీసుకుంటూ ఈ డెంగ్యూ వ్యాధి మలేరియా, ఈ చికెన్ గున్యా రాకుండా, ఈ వ్యాధులు రాకుండా దాని మీద మేము భారీగా ర్యాలీ తీసి అడ్ రోడ్లో నుండి మనం ఉప్పరవాగు దాకా వచ్చి ఇక్కడ చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసుకొని మా కార్పొరేటర్ గారు మేము ఇది జయప్రదం చేసే స్థానికులతో ఎక్కడ కూడా మనకి దోమలు పెరగడానికి కారణం ఏంటి, దోమ ఎలా తయారవుతుంది, అవన్నీ ప్రజలకు వివరించి ఆ కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, అలాగే పక్క ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం వేయకుండా వాటి ద్వారా మనకి దోమ తయారవుతుందే కానీ మనకు సొంతంగా మనకి దోమ ఉండదు. మన పరిసర ప్రాంతాలు మనం శుభ్రం చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అన్న నినాదం వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి అవేర్నెస్ చేసుకుంటూ, వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రాలు ప్రతిరోజు కూడా ఈ మన ఫ్రైడే కార్యక్రమం, అలాగే మా కార్పొరేటర్ గారు శుభోదయం
ప్రజా దర్బారు కార్యక్రమంలో కూడా నేను కూడా పాల్గొని కార్పొరేటర్ గారు మేము కూడా సక్సెస్ఫుల్ చేపించుకుంటూ వస్తున్నాం. 18 తో మీ మానేపల్లి మల్లికార్జునరావు ఇలాగా ఎటువంటి ఏ ఒక్క డివిజన్ లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారో మా ఛానల్ కి ఫోన్ చేస్తే ఛానల్ 18 కి మీ డివిజన్ కి వచ్చి మీ యొక్క సమస్యల మీద మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రత్యేకమైన కవరేజ్ చేస్తామని చెప్పి ఛానల్ 18 తో మీ మానేపల్లి మల్లికార్జునరావు.